క్రికెట్ లవర్స్ ధనాధన్ మోడ్లోకి వెళ్లిపోయే టైం వచ్చేసింది. ఇక WPL హంగామా షురూ కాబోతుంది. ఇవాల్టి నుంచే మహిళల ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కానుంది. కొత్త సీజన్లో సరికొత్త రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. WPL హంగామాకు అంతా రెడీ అయింది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న WPL 2026 సీజన్ మరికొన్ని గంటల్లోనే స్టార్ట్ కాబోతోంది. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 5 వరకు మొత్తం 22 అమ్మాయిల ధనాధన్ మ్యాచ్లు అభిమానులను అలరించబోతున్నాయి. స్మృతి మంధానా, దీప్తి శర్మ, షెఫాలి వర్మ, హెర్లిన్ డియోల్, క్రాంతి గౌడ్, శ్రీచరణి వంటి ప్లేయర్స్ ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్లలో ముంబై ఇండియన్స్ 2023, 2025లలో ఛాంపియన్ గా నిలిస్తే 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుచుకుంది. ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది. ఈసారి లీగ్ మొత్తం 2 సిటీస్లోనే నిర్వహిస్తున్నారు. మొదటి 11 మ్యాచ్లకు నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం, మిగిలిన లీగ్ మ్యాచ్లు ఎలిమినేటర్, ఫైనల్ వడోదరలో జరగనున్నాయి. 2026 WPL సీజన్లో 5 జట్లు తలపడనుండగా వేలం తర్వాత పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని టీమ్స్కు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతుండగా ఈనాట్ సివర్ బ్రంట్, అమిలియా కెర్ వంటి బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే 2024 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్మృతి మంధానా సారథ్యం వహిస్తోంది. మరోసారి టైటిల్ గెలవాలనుకుంటున్న RCBకి ఎల్లిస్ పెర్రీ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్ ను వదులుకుని జెమిమా రోడ్రిగ్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అలాగే అనాబెల్ సదర్లాండ్ ప్లేస్ లో స్పిన్నర్ అలనా కింగ్ ను తీసుకున్నారు. ఇక యూపీ వారియర్స్ కూడా తమ జట్టుకు కొత్త కెప్టెన్ గా మెగ్ లానింగ్ ను ఎంపిక చేసింది. దీంతో దీప్తి శర్మ ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతుంది. అటు గుజరాత్ జైంట్స్ బెత్ ముని కెప్టెన్సీలో బరిలోకి దిగుతుండగా సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఆ జట్టులో ఉన్నారు. ఉమెన్ క్రికెట్ స్థాయిని పెంచుతున్న ఈ లీగ్ ఈసారి కూడా నయా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్ల కంటే ఈసారి పోటీ మరింత హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది.